సుఖినో భవంతు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మీకు నక్షత్రవనం కథను తెలుపుతున్నాను. ఇది సత్యయుగంలో జరిగింది. ఒక గ్రామంలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద వేదశాస్త్రాల్లో పాండిత్యమును కలిగినవారు. ఆ గ్రామంకు మేలు చేయాలనే మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఒకసారి వేదాలలో నక్షత్రవన ప్రాశస్త్యమును చదివినారు. దాని గురించి ఆ గ్రామంలో అలాంటి వనమును ఏర్పాటు చేయాలని సంకల్పించుకొని ఆ గ్రామ ప్రజలందరినీ ఒక చోట చేర్చి ఆ యొక్క నక్షత్రవనం వివరాలను తెలిపినారు. నక్షత్రవనం అనగా 27 నక్షత్రాలకు 27 రకాల వృక్షాలను నాటటం. ఆ వృక్షం యొక్క గాలి పవనాలుగా మారి వారికి చుట్టూ ఉన్న ప్రకృతికి మేలు చేస్తూ ఉంటుంది. దానివల్ల వాతావరణం ఆహ్లాదంగా మారి నిర్మలంగా తయారవుతుంది అని చెప్పగా ఆ ఊరిలోని ప్రజలందరూ కలిసి అందరూ ఒక చక్కని విశాలమైన ప్రదేశమును ప్రశాంతమైన వాతావరణంలో సారవంతమైన భూమిని ఎంపిక చేసి అందరూ వారి వారి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను అంటే మొక్కలను నాటి వనముగా ఏర్పాటు చేసినారు. కొందరు రైతులు దానిని పర్యవేక్షించేందుకు ముందుకు వచ్చారు. కాలక్రమంలో ఆ వనం ఎంతో ఆహ్లాదంగా ఆకర్షణీయంగా మారినది. స్వచ్ఛమైన గాలులతో చుట్టూ పరిసరాలను ఆహ్లాదంగా ఉండేలా చేసింది. గ్రామంలో ప్రజలు ఆ వనంలో ధ్యానం చేస్తూ ఉన్నారు మొదలు పెట్టారు. ఆ గ్రామంలో ప్రజలు ఆ నక్షత్రవనం వల్ల మానసికంగా ఆరోగ్యంగా శారీరక ఆరోగ్యంను పొందినారు. అంతేకాక పిల్లలు ఆహ్లాదంగా ఆడుకుంటున్నారు. ఏమంటే ఈ ప్రకృతిని ప్రేమించటం వల్ల సంరక్షించడం వల్ల అది మన జీవితానికి మేలు చేసే శక్తిగా మారుతుంది అనేది మనం గ్రహించాలి. ఇది ఇలాంటి వనం మహానంది క్షేత్రము పక్కన గాజులపల్లి గ్రామమునందు నవగ్రహ మండప గౌరీ సమేత మరకతేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ వనమును విహరించి ఆ అనుభూతిని పొంది కైవసం చేసుకోండి.